గద్వాల జిల్లా కోసం డీకే అరుణ సంపత్ పాదయాత్ర మొదలుపెట్టారు. ఆవూరు జిల్లా గద్వాల మండలం జుమ్లంలో ఉన్న జమ్లం దేవాలయంలో అమ్మవారికి ఆలయ ప్రాంగణంలో వేప చెట్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్న ప్రాంతం కాబట్టి గద్వాల జిల్లా చేయాలని ప్రజలు అనుకూలంగా జిల్లా చేయాలని ఆమె అన్నారు. గద్వాల జిల్లా చేయకుంటే జోగులాంబ పేరు చేయండి సీఎం గారికి రాజీవ్ శర్మకు పత్రాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి స్పందన లేదన్నారు. గద్వాల జిల్లా చేయాలని ఉద్యమాలు ఇంత ప్రజలు చేశారన్నారు. ఇప్పుడు గద్వాల జిల్లా చేయమంటే మారుమూల ఉన్న గద్వాలను జిల్లా చేయడం అని అంటున్నారని ఆమె అన్నారు. కొంతమంది ప్రజల కోసం జిల్లాను చేయడం సమంజసం కాదన్నారు. ప్రజల ఆకాంక్షలకు నిల్లని తెలిపారు. గద్వాలను జిల్లా చేయాలని నడిలో అనేక ఉద్యమ కార్యక్రమాలు గ్రామ గ్రామాన నిరాహార దీక్షలు, గ్రామ గ్రామాన విద్యార్థుల ర్యాలీ, మరి మా గద్వాల 60 రోజులు నిరాహార దీక్షలు అన్ని సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, మహిళా సంఘాలు, వర్గ సంఘాలు, వ్యాపార సంఘాలు, అన్ని సంఘాలు కూడా 20 రోజులు రిలే నిరాహార చేసి అంటే ఇవన్నీ కూడా శాంతియుతమైనటువంటి పోరాటి గద్వాల జిల్లా చేయాలని ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి తెలిపే విధంగా గద్వాల యొక్క చరిత్ర, గద్వాల ప్రజల ఆకాంక్షలు ఈ యొక్క గద్వాల జిల్లా చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఈ అర్హతలను అనుసరించి గద్వాలను జిల్లా కేంద్రం చేయాలంటే ఒక పోరాటం నడిగడ్డలో సమరం నుండి అయినప్పటికీ కూడా ప్రభుత్వం మరి ముఖ్యమంత్రికి గద్వాల జిల్లా చేయడానికి అర్హత అన్ని విషయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి చరిత్రనేమి, గద్వాల చరిత్రనైతేనేమి, గద్వాల్లో ఉన్నటువంటి వల్లైతేనేమి, జూరాల ప్రాజెక్టే కానీ, 2 హైడల్ పెక్లే కానీ, రైల్వే జంక్షనే కానీ, ఈ ఉన్నటువంటి అనేక పనులే కానీ ఈరోజు జూరాల